అయితే నువ్వు చెప్పినవన్నీ నిజాలేనన్నమాట. అమ్మ తోడు నిజంగా నిజాలే సార్. అమ్మ బ్లేడ్ బాబ్జీ. హలో మిస్టర్ సింహం, నమస్కారం సార్. నాకిప్పుడే కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయ్యా. ఓ టీవీ చూస్తున్నారా సార్? చాలా మంచి ప్రోగ్రామ్ సార్. అది కాదయ్యా, మన దగ్గర కృష్ణ మనోహర్ లా చలామణి అవుతున్నవాడు ఒరిజినల్ కాదు. వాడు బ్లేడ్ బాబ్జీ ఫ్రమ్ రాజమండ్రి. సెక్యూర్ బ్యాంక్ లో 4 కోట్లు దోపిడీ చేసింది కూడా వాడి బ్యాచే. అబ్బో, వాడు ఏ క్షణంలోనైనా డబ్బుతో పారిపోవచ్చు. అవును సార్, వాడు తొట్టి గ్యాంగ్ తో సహా పారిపోవచ్చు, డబ్బు పెట్టి తీసుకొని పారిపోవచ్చు, అసలు మీ అమ్మాయి వాడు పక్కన కూర్చోబెట్టుకొని పారిపోవచ్చు. అసలు అంతెందుకు సార్, నా కళ్ళ ముందే ఎర్రజీబులో పారిపోతుండొచ్చు. ఏంటయ్యా కళ్ళకు కట్టినట్టు చెప్తున్నావు? కళ్ళ ముందు జరుగుతున్నది కదా సార్. కళ్ళ ముందు జరుగుతుంటే పట్టుకోవడం మానేసి కామెంటరీ చెప్తావేంటయ్యా? వెంటనే పట్టుకో. 4 కోట్ల డబ్బు వాళ్ళ దగ్గరే ఉంది. నా దగ్గర ఉన్న డబ్బు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఏంటి? ఏం లేదు సార్, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నా సార్. ఏమయ్యా బద్రి, నీ కేసు ఎత్తేస్తానని చెప్పారు కదా, ఇంకా ఇదేంటి? ఏంటి నువ్వు నా కేసు ఎత్తేసేది? నా డబ్బు నాకు ఇయ్యకపోతే నిన్నే ఎత్తేస్తా. నీ డబ్బా? నీ డబ్బేంటి? నా బొంతలో నుంచి కాజేసావే ఆ డబ్బు. ఇంకెక్కడుందో డబ్బు? ఆ డబ్బు తీసుకునే కదా కృష్ణ మనోహర్ బ్లేడ్ బాబ్జీ గారు పారిపోతున్నాడు. ఎవరు? ఆ సీఏ కృష్ణ మనోహరా? ఇంకా ఎక్కడ సీఏ? వాడు టూపు కాడు. సెక్యూర్ బ్యాంక్ దోచేస్తుంది కూడా వాడే. వాడిని పట్టుకోవడానికి పోతుంటే నువ్వు అడ్డమో చాపేశావు. ఇదంతా నమ్మొచ్చా? నీ మీద ఉంటాయా మగడా? కావాలంటే నేను కూడా నీతో వస్తా పదా. ఎందుకమ్మా ఇంకో మాట దొప్పడానికి? కరెక్ట్ గా అర్థం చేసుకున్నా. అదేంటది? ఏముంది అక్కడ? బాబు ఫుల్ ట్యాంక్. ఒరే నువ్వు ట్యాంక్ ఫుల్ చేయించు, మేము ట్యాంక్ నీళ్ళు చేసి వస్తాం. వచ్చేవాళ్ళు రండి. రాని వస్తావా? కొట్టయిపోద్ది. జిహాద్. మనం ప్లాన్ చేసినట్టే సూట్ కేస్ బాంబుని పెట్రోల్ బంక్ లో పెట్టాం. ఏ తలక మాసినడో దాన్ని ఓపెన్ చేస్తాడు. జిహాద్. సూపర్. రాజమండ్రికి వెళ్ళాలంటే కాకినాడ రూట్ దగ్గర అంటే 4 గంటలు పడుతుందండి. మరి బైపాస్ రూట్ నుంచి అయితే 3 గంటలు వెళ్ళిపోవచ్చు. వీడెవడరా సూట్ కేసు పట్టుకుపోతున్నాడు? తలక మాసినోడు. అదిగో అదిగో జీపు. కనకమహాలక్ష్మి, ఇటు నుంచి ఇటు డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోయి నా ఇంట్లో నిన్ను భద్రంగా దాచుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తానే. పోలీసులు. ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసులో ఏముంది? చెప్పాలా? చెప్పాలి. తప్పదా? తప్పదు. బాంబు ఉందాయా? బాంబా? బాంబు ఉంది. ఇంత ఆర్డిఎక్స్ ఉంది. అందులో ఆర్డిఎక్స్ ఉందని వాడికి ఎలా తెలిసింది? కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి. తీసుకోండి చూసుకోండి. ఆయన మన కమిషనర్ గారి పెద్దలుడు సార్. సారీ సార్, మీరు ఎవరో తెలియకపోతే తెలుసుకోవాలయా. డోంట్ బిహేవ్ లైక్ స్టూపిడ్స్. బయలుదేరండి సార్. అజీజ్ బాయ్, మనం పెట్టిన బాంబుని కమిషనర్ అల్లుడు పట్టుపోతున్నాడు. అసలే ఆర్డిఎక్స్ చాలా షార్టేజ్ గా ఉంది. ఆ బాంబుతో వాడు ఒక్కడే పోతే వేస్ట్. ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి ఆ సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వాడు ఎటువైపు వెళ్తున్నాడు? వైజాగ్ టు రాజమండ్రి హైవేలో. మేము హైవేలో వాడిని అడ్డుకుంటాం, మీరు వాడిని ఫాలో అవ్వండి. ఎస్. సార్ ఇంకా ఇక్కడే ఉన్నారా? ఆ బ్లేడ్ బాబ్జీ బ్యాచ్ ఎటెళ్ళింది? కరెక్ట్ గా తెలియదు కానీ అటో ఇటో వెళ్ళొచ్చు. కానిస్టేబుల్స్ మీరు ఇలా వెళ్ళండి. నువ్వు వచ్చి ముందు కూర్చో. కమాన్ కమాన్ ఫాస్ట్. నేను ప్లాన్ చేస్తే మీరు కొట్టేస్తారా? బ్యాంకు డబ్బులు మీకు, పోలీస్ డబ్బులు నాకా? నిజంగా పోలీసు లాగా బ్యాంకు బోర్డు మొత్తం ఇరగదీసావు కదరా. ఇచ్చాయి నా డబ్బులు, నాకు ఇచ్చాయి. ఏంటి నాకు ఇచ్చే దావకాయ బద్దా? చావుని పక్కన పెట్టుకుని కూడా నీకు ఎంత ధైర్యం ఏందిరా? చావు నాకు పక్కనే ఉంది, నీకైతే ఎదురుగా ఉంది. ముందు చూసినాడు. ముందు చూడమంటే నేను చూడాలా? ఏముందా ముందు? కార్యక్రమం ఏంటంటవా?
అరే సుబ్బారావు, నేను బుచ్చిబాబుని. నాకేంటి సూపర్ గా ఉన్నాను. ఆ మధ్య మీ ఊళ్ళో ఏదో 10 ఎకరాలు మామిడి తోట బేరానికి వచ్చిందన్నో, దాన్ని ఓకే చేసే. డబ్బుల గురించి ఆలోచించగరా, రేపే ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. అమ్మా ధనలక్ష్మి, ఒక్కసారి నిన్ను కళ్ళారా చూసుకుందాం ఉందమ్మా. హలో, ఎక్కడున్నారు? శ్మశానానికి సెంటీమీటర్ దూరంలో ఉన్నానే. అయ్యో, అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎలాగూ పోతాను కదా, సీట్ రిజర్వ్ చేయించుకుందామని. అవేం మాట్లాడండి. నేను శుభమా అని ఇప్పుడే మంగళగౌరి వ్రతం చేశాను. మీరు 100 ఏళ్ళు బతుకుతారు. సర్లే, విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు యమగండ నడుస్తుంది, ఏ పని చేయకండి. సర్లే పెట్టే. యమగండంలో నేను చూసుకోవటం ఎందుకమ్మా, అమృత గడియల్లోనే చూసుకుంటా. దండం తెల్లే. ఏంట్రా పంచర్ రా. ఓ అరే సింహం రా. రేయ్, వాడు ఖచ్చితంగా మన కోసం వస్తున్నాడు రా. అయితే ఆనే లిఫ్ట్ అడుగుదాంరా. నీ అబ్బా, వాడు దొరికే కథ మళ్ళీ ఫస్ట్ సీన్కి వస్తుంది. రేయ్, డాబాలకు పదండి. సార్ సార్ అదిగోండి సార్, వాళ్ళు డాబాలోకి పారిపోతున్నారు. ఇప్పుడు చూడు, దెబ్బ కుఠా దొంగల ముఠా. కమాన్. వీడింటర్ ఎలా తగులుకున్నాడు? అటు పదండి. ఏంట్రా ఇది? కళ్ళు దుబ్బయ్యా, ఏదో ఐటమ్ సాంగ్ స్టార్ట్ అయిపోతున్నట్టుంది. రేయ్, ఆ సింహగడు దొరకకుండా ఉండాలంటే మనం వీళ్ళు కలిసిపోతే పోలా. రే, డ్రెస్సింగ్ రూమ్ సాంగ్ కోసం డ్రెస్ చేంజ్. ఇప్పుడు అర్జెంట్ గా మన ఫేస్లు మార్చాలరా. ఏమా కొంచెం ఆగు. ఈ డ్రెస్ గా బొట్టేమైనా బ్యాచ్ అయిందా? బాలేదు. నేను పాడేస్తాను. రేయ్, ఎవర్రా నువ్వు? అరెవరే అంటున్నావు తేరి? రేయ్, నేను రా బ్లేడ్ బాబ్జీని. సరే కానీ మీరు కూడా మీ గెటప్ చేంజ్ చేసుకుంటారా? రే జేపీ, ఆ సూట్ కేసు ఎవరు కనపడకుండా దాచిపెట్టు. ఓకే. Rajamandri Jack Raid Babje. He's the master of the robbery. He's the one to start the robbery. Watch out for him, he's a very big robbery. Get out of mind, he's a Bollywood mockery. Let me ఎవరండి మీరు? రే బాలు, జేపీ, వీపీ, రాణి, అర్చన, నువ్వు బొట్టు పెట్టావా? నిన్ను మాత్రం ప్రపంచంలో ఎవరు గుర్తుపట్టలేరు. ఐటమ్ గర్ల్ కమాన్. అమ్మో, మళ్ళీ వస్తున్నారా? పారిపోరా. మీరు ఇక్కడే ఉండండి, వాడికి బ్లేడ్ వేసి వస్తాను. ఓ జడ్ స్టార్, నువ్వు ఇక్కడే ఉండు. సిగ్గేస్తుంది బాబు. ఆ సిగ్గే నాకు మండేది. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు? దీనికేమైంది? ఇదిగో, నా ప్యాంట్ ఆరిపోయిందాక నువ్వు పారిపోవద్దు.